హలో అండి అశోక్ గారు. హలో అండి. ఎట్టకేలకు మిథున్ రెడ్డి గారికి బెయిల్ వచ్చింది లిక్కర్ కేసులో. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాదు అని అనుకున్నారు ఇప్పట్లో, బట్ వచ్చింది. అది కూడా చాలా ఈజీగా కూడా రాలేదు. ఏం చెప్తారు? మిథున్ రెడ్డికి బెయిల్ రావడం అనేది అది ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నారు. మరి కానీ ఈరోజు బెయిల్ పూర్తి స్థాయి బెయిల్ని మళ్ళీ ఏసీబీ కోర్టు మంజూరు చేస్తూ వచ్చింది. ఆయన A4గా ఉన్నారు, లిక్కర్ కేసుకు సంబంధించి కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి. మిగతా వాళ్ళకు కూడా ఇంతకుముందు ఆల్రెడీ బెయిల్స్ కూడా వచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. ధనంజయ రెడ్డి కావచ్చు, ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, గోవిందప్ప బాలాజీ భారతీ సిమెంట్స్కి సంబంధించినటువంటి వ్యవహారాలు చూసేటువంటి వ్యక్తి, వీళ్ళందరికీ కూడా రీసెంట్గా ఒక 10-15 డేస్ బ్యాక్ బెయిల్ రావడం కూడా మనందరం చూస్తూ వచ్చాం. సరే, ఆ పక్కన పెట్టేస్తే మిథున్ రెడ్డికి బెయిల్ ఎప్పుడూ వస్తుందని చెప్పేసి కూడా చాలామంది వెయిట్ చేస్తూ వచ్చారు. ఆయన అరెస్ట్ చేస్తున్నారని చెప్పేసి తెలిసినప్పుడే ఆ తర్వాత వితిన్ 10-15 డేస్లోనే బెయిల్ వస్తుందని చెప్పేసి, కానీ సిట్టు మాత్రము బెయిల్ను ఇవ్వడానికి నిరాకరిస్తూనే వస్తుంది. దానికి సంబంధించి మేము ఇంకా విచారణ చేయాలి, ఈయన ఇంకా కీలక వ్యక్తి, ఈయనే వెనకాల ఉన్నారు, లేదంటే ఈయన అరెస్ట్ తర్వాత బిగ్ బాస్గా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారనేటువంటి చర్చలు ఎక్కువగా జరుగుతూ వచ్చాయి ఒకరి తర్వాత. అంటే మిథున్ రెడ్డికి బెయిల్ రాకపోవడంతో ఖచ్చితంగా నెక్స్ట్ వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారి మీదకే అని చాలా గట్టిగా నమ్మారు అందరూ కూడా. వైసీపీ వాళ్ళు కూడా కాస్త తడబడిన సందర్భాలు కూడా మనం చూసాం. మేబీ అన్నట్టుగా క్వశ్చన్ మార్క్స్ కదా. అంటే తడబట్టం కాదండి, ఏంటంటే రాజకీయాలన్నీ కూడా ఎప్పుడు ఎలా ఉంటాయంటే అరెస్ట్ చేయాలని కూడా చేసేస్తారు. బట్ అవి కోర్టులో నిలబడతాయా లేదనే చూడాలి. ఇప్పటికి కూడా మనం చూస్తున్నాం కదా, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి సోషల్ మీడియాలో కేసుల పైన పెద్ద ఎత్తున గొడవ జరుగుతుంది. హైకోర్టు సైతం తిడుతుంది, హైకోర్టు సైతం పోలీసులు అసలు మీరు ఏం చేస్తున్నారు, మీరు కాకి చొక్కా వేసుకున్నారు లేదని చెప్పేసి ప్రశ్నిస్తుంది. అలాంటిది రీసెంట్గా సవీంద్రారెడ్డి అనేటువంటి ఒక వ్యక్తికి సంబంధించిన సోషల్ మీడియా యాక్టివిటీ కేసుని డైరెక్ట్గా మీరు సిబిఐకి ఇస్తున్నట్టు కూడా రిఫర్ చేస్తూ వచ్చింది. అంటే అంత పెద్ద రీతిలో అంత పెద్ద ఎత్తున కూడా కోర్టులు పోలీసులు పనితీరుని, పోలీసులకు సంబంధించిన పొలిటికల్ వెండెక్టా కింద అరెస్ట్ చేసినటువంటి అరెస్టుల్ని ఎంత సీరియస్గా తీసుకుంటున్నాయో మనకు అర్థమవుతుంది కదా. సో అలాంటిది ఏదో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేస్తారని చెప్పేసి ఈరోజు నేను మీరు లేదంటే కొన్ని మీడియా ఛానల్స్ చెప్పినంత మాత్రం అరెస్ట్ చేయరు. ఖచ్చితంగా దాని వెనకాల నిలబడాలి, కేసు నిలబడుతుందా లేదా. అందట్టు కూడా ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేస్తే పొలిటికల్ ఈక్వేషన్స్ ఎలా మారుతాయి, వీటన్నిటిని కూడా చూసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది కదా. అవన్నీ లేకుండా ఏదో మనల్ని అరెస్ట్ చేశారు కదా అని చెప్పేసి ఆయన కూడా అరెస్ట్ చేద్దాం అనే విధంగా ఆ మోటోతో ముందుకెళ్తే మాత్రము రాజకీయంగా ఇబ్బంది జరుగుతుంది. సరే, అదంతా పక్కన పెట్టేస్తే లిక్కర్ కేసు చుట్టూ మాత్రం ఏదో జరుగుతుంది, ఏదో చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి చుట్టూరు గతంలో 5 ఏళ్ల పాటు కోటరీగా ఎవరైతే ఉన్నారని చెప్పేసి గొడవలు చేసుకుంటూ వచ్చారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు కదా. ఎక్సెప్ట్ జగన్మోహన్ రెడ్డి మిగతా వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు. మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారు, ధనంజయ రెడ్డిని అరెస్ట్ చేశారు, కృష్ణమోహన్ రెడ్డిని అరెస్ట్ చేశారు, ఏవనుగా ఉన్నటువంటి రాజు కసిరెడ్డి, వీళ్ళందరూ అరెస్ట్ చేశారు. ఈవెన్ విజయసాయిరెడ్డి పేరు కూడా లిక్కర్ కేసులో ఉంది. మరి విజయసాయిరెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలేదో, దీనికి సంబంధించి అసలు ఎందుకు సరిగా విచారించట్లేదో అదైతే అర్థం కావట్లేదు. మరి అదైతే జరగలేదు కదా. సో ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నప్పుడు పొలిటికల్ వెండెక్టా కిందే ఏవైనా కేసులు నడుస్తూ ఉంటాయి. అవి ప్రూవ్ చేయడానికి ఏడాదికి వెళ్ళి పడతాయి. మరి గతంలో చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చేశారు. మరి ఇప్పుడు ఆ కేసుకు సంబంధించిన ఏమైనా విచారణ జరుగుతుందా? లేదు కదా. కేసు ఉందో లేదో కూడా అర్థం కావట్లేదు. మళ్ళీ దాని మీద ఏం చేయాలంటే ఏం చేయాలి, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రావాలి. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వచ్చి అప్పుడు ఆ కేసుని మళ్ళీ తీసి మళ్ళీ ఏం జరిగింది ఏంటని చెప్పేసి ఇట్లా వివరణ తీసుకుంటే తప్పితే ఆ కేసులు నిలబడే పరిస్థితే కాదు. సో కాబట్టి పొలిటికల్ విండెక్టా కిందే ఈ కేసులన్నీ జరుగుతున్నాయి అనేది కూడా ప్రజలకు అర్థమైపోతుంది. సో ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మీరు నేను మన ఇద్దరికి ఏదన్నా కోపం ఉంది, తాపం ఉంది, ఇంతకుముందు ఏదో మన ఇద్దరం గొడవ పడ్డాము, మనం ఇంకో ఛానల్లోనే ఎక్కడో పనిచేసినప్పుడు లేదంటే నేను అక్కడికి వచ్చినప్పుడు మీరు ఏం చెప్తారు, ఇట్లా ఈ అశోక్ ఇలా చేశాడు అలా చేశాడు అని చెప్తారు. అప్పుడు తెలిసిన వాళ్ళు ఏమైనా వీళ్ళు ఇంతకుముందు ఆల్రెడీ గొడవలు ఉన్నాయిలే అందుకోసమని ఇలా అంటున్నారని చెప్పేసి అన్నారు. కానీ చూసే జనాలకు ఏమైపోతుంది, మీరు తిట్టుకుంటుంది కొట్టుకుంటుంది తెలిసిపోతుంది. ఇక్కడ కూడా అంతే, రాజకీయాల్లో కూడా ఈరోజు మీరు గతంలో చంద్రబాబు నాయుడిని మిమ్మల్ని మీరు అరెస్ట్ చేశారు కాబట్టి, టీడీపీ వాళ్ళని మీరు అరెస్టులు చేసి ఇబ్బందులు పెట్టారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు అధికారంలోకి వచ్చారు, సేమ్ వాళ్ళకి మీరు ఎలా చేశారో మిమ్మల్ని కూడా వాళ్ళని అలా చేసుకుంటారని చెప్పేసి ప్రజలు ఆ ఇంటెన్షన్స్లోకి వెళ్ళిపోతున్నారు. నిజంగా లిక్కర్ కేసు జరిగిందని చెప్పేసేటువంటి దానికంటే ఎంతమంది కక్షపూరితంగా అరెస్ట్ చేస్తున్నారని చెప్పేస్తే ఆ ప్రజలకు అర్థమైపోతుంది కదా. మీరు వెళ్ళి జనాలను అడిగితే అర్థమవుతుంది, ఈ అరెస్టులు ఇవన్నీ నిజంగానే స్కామ్ అనుకుంటున్నారా లేదంటే కావాలని అనుకుంటున్నారంటే కావాలనే కోపంతోనే చేస్తున్నారని చెప్పేసి ప్రజలు చెప్పేసుకున్నారు. అలాంటి రీతిలోకి ప్రజలు వచ్చేసేసారు. సో మనం వీటన్నిటిని ఓవర్కమ్ చేయాలన్నా ఇలాంటి ఇష్యూ చేయాలన్నా కూడా ఆ కేసు ఏదైతే పెట్టామో దాన్ని మనం ప్రూవ్ చేయగలిగితే, కోర్టుల్లో దాన్ని ప్రూవ్ చేసి సక్సెస్ఫుల్గా నిజంగా ఈ కేసు జరిగింది, దీంట్లో ఇంత అవినీతి జరిగింది, ఆ డబ్బులన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డికి వెళ్ళాయి, జగన్మోహన్ రెడ్డి లబ్ధి పొందాడంటే అప్పుడు వేరే విధంగా ఉంటుంది. అలా కాకుండా రాజకీయాల కోసము బ్లేమ్స్ చేస్తూ రాజకీయాల కోసము అరెస్టులు జరుగుతూ ఉంటే మాత్రం ఖచ్చితంగా దాన్ని యాక్సెప్ట్ చేసే పరిస్థితి అయితే ఉండదు. కానీ ఇన్ని రోజులుగా ఏదైతే మిథున్ రెడ్డికి బెయిల్ వస్తుందా రాదా అనేటువంటి ఒక చర్చ జరగటము, ఖచ్చితంగా 90 రోజుల వరకు ఆయన్ని మళ్ళీ
జైల్లోనే ఉంచుతారని చెప్పేసి ఒక ఏదైతే కంటిన్యూటీ జరిగిందో, సో దానికి ఒక రిలాక్స్ ఇస్తూ ఈరోజు 71 రోజుల నుంచి ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో నిరీక్షణతో ఉన్నాడు. ఆ 71 రోజుల తర్వాత ఈరోజు ఆయన కొద్దిగా ఉపశమనం వచ్చింది, ఆయన బెయిల్ ఇచ్చారు. సో కొన్ని షరతులు కూడా పెట్టింది కోర్టు, వాటన్నిటికి సంబంధించి కూడా మేబీ రేపు మార్నింగ్ ఆయన రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈరోజు అంతా కోర్టు ప్రొసీడింగ్స్ ఉంటాయి కాబట్టి ప్రొసీడింగ్స్ అయిపోయి ఆ లెటర్స్ తీసుకొని వాటన్నిటిని, ఆ కాపీస్ అన్నింటిని కూడా మళ్ళీ జైలు అధికారులకు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఆ సబ్మిషన్ అన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళు వెరిఫై చేసుకున్న తర్వాత రిలీజ్ చేస్తారు. సో ఈ రోజు అయితే కంప్లీట్ అవ్వకపోవచ్చు, మేబీ రేపు మార్నింగ్ మిథున్ రెడ్డి అయితే రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మిథున్ రెడ్డి గారికి బెయిల్ వచ్చిన తర్వాత లిక్కర్ కేసుకు సంబంధించిన పరిణామాలు ఎలా మలుపు తిరిగే అవకాశం ఉందంటారు? మలుపు తిరగడం ఆల్రెడీ 2 ఛార్జ్ షీట్లు వేశారు ఈ కేసుకు సంబంధించి, ఈ లిక్కర్ కేసు సంబంధించి 2 ఛార్జ్ షీట్లు వేశారు. దాంట్లో మళ్ళీ పూర్తిగా ఏదైతే చేశామని చేస్తున్నారు. రీసెంట్గా మళ్ళీ వాటన్నిటిని రద్దు చేస్తామని, ఇప్పుడు ఇచ్చినటువంటి బెయిల్ను కూడా రద్దు చేయాలని చెప్పేసి మళ్ళీ హైకోర్టుకు వెళ్ళారు. ఇదే సిట్కి సంబంధించి, ప్రభుత్వానికి సంబంధించి ఏఐజీ ఆగా కోర్టుకు వెళ్ళిన పరిస్థితిని కూడా మనం చూస్తూ వచ్చాం. మళ్ళీ కోర్టు ఏం చేస్తుంది, మళ్ళీ దాన్ని కూడా వాయిదా వేస్తూ వచ్చింది. ఇవన్నీ కూడా ఇలా ఇక చెప్తున్నాను కదా, ఇదంతా కంటిన్యూటీగా జరుగుతూ ఉండేది అండి, కంటిన్యూగా జరుగుతుంటుంది. ఇవి అయితే ప్రూవ్ అయ్యే సిచ్యువేషన్స్ ఉండవు. ప్రూవ్ అయ్యే సిచ్యువేషన్స్ రావాలంటే పర్ఫెక్ట్గా విచారణ జరగాలి. విచారణ జరుగుతుందా? పర్ఫెక్ట్గా లేదు కదా. పొలిటికల్ వెండెక్టా కింద జరిగింది. దొరికినటువంటి డబ్బులకి ఏమైనా లెక్కలు చెప్తున్నారా? అది లేదు. హైదరాబాద్ సమీపంలో 11 కోట్లు దొరికాయి. ఆ 11 కోట్లకు వివరణ ఇవ్వండి అంటే ఇంతవరకు వివరణ లేదు. సో ఇలాంటి ఇష్యూస్ అన్నీ కూడా కొత్తగా అంటే ఒకదానికొకటి మూడేసుకోవడానికి పనికి వస్తుంది తప్పితే, ఇది ఒకే లైన్లో వెళ్ళి ఇది నిజంగానే ఈ కేసు జరిగింది అనేటువంటి ప్రూవెన్కి మాత్రము ఇటు పోలీసులు సిట్టు రాలేకపోతుంది, ఇటు ప్రభుత్వం రాలేకపోతుంది. కాబట్టి ఈ కేసు ఇట్లా నడిచినంత కాలం రాజకీయాలకి వాడుకోవడం కోసం, రాజకీయాల ఆరోపణలు చేసుకోవడం కోసమే మాత్రమే పనికి వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో అంటే ఈ సినారియోలో జగన్మోహన్ రెడ్డి గారి వరకు ఈ విషయం వస్తుందా అనేది మాత్రం ఇప్పుడు క్వశ్చన్ మార్క్ అవుతుంది. వస్తుందా అండ్ ఎందుకు? ఇప్పుడు నేను అదే చెప్తున్నా కదా, జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలనుకుంటే ఈజీ, ప్రభుత్వానికి చేయొచ్చు, నోటీస్ ఇస్తుంది, వెళ్తుంది, అరెస్ట్ చేస్తుంది. కానీ అది ఎట్లా నెక్స్ట్ నీ కోర్టుల్లో నీకు నిలబడుతుందా లేదా? అది కదా మెయిన్ కావాల్సింది. అసలు జగన్మోహన్ రెడ్డికి కిక్ బ్యాక్స్ చేరా అని చెప్పేసి మీ దగ్గర పూర్తి స్థాయి ఎవిడెన్సెస్ ఉన్నాయా? ఆ ఎవిడెన్సెస్ ఉంటే తీసుకొచ్చి మీరు అంత ధైర్యం ఉండగలిగితే ఎప్పుడు అరెస్ట్ చేసేవాళ్ళు. ఈ కేసు స్టార్ట్ అయ్యే దగ్గర సంవత్సరం పైగా అయిపోతుంది. సంవత్సరం పైగా అయిపోతున్నా కూడా మరి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేశారు చేయలేదన్నప్పుడు అప్పుడు తెలిసిపోదు కదా. ముందుగానే నోటీసులు ఇవ్వండి. ఫస్ట్ నోటీసులు ఇచ్చి దీనికి సంబంధించి మీరు విచారణకు రావాలని చెప్పాలి. విచారించకుండా డైరెక్ట్గా అయితే అరెస్ట్ చేయరు కదా. సో అలాంటిది ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం చేయాలనుకుంటే చేస్తుంది. అలా కాదు, కోర్టులో నిలబడకుండా మనం అరెస్ట్ చేయడం వేస్ట్ అనుకుంటే చేయరు. చూద్దాం ఏం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.